హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో రాయలసీమ ప్రాంతంలోని ఒక ఫేమస్ రెసిపీని చూద్దాము. ఈ రెసిపీని రాయలసీమలో చాలా విరివిగా టిఫిన్స్లోకి, స్నాక్స్లోకి చేస్తూ ఉంటారు. ఈ రెసిపీని ఉగ్గాని అంటారు, లేదా ఆంధ్ర బిర్యానీ అని కూడా అంటారు. ఈ రెసిపీ గురించి మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. మా నైబర్స్ది రాయలసీమ. ఆ ఇంట్లో గాయత్రి అని ఒక చెల్లెలు ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ గారు చూడడానికి వచ్చినప్పుడు ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం పక్కింటి వాళ్ళకి పంపిస్తారు కదా, అలా ఫస్ట్ టైం నేను ఈ రెసిపీని టేస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఎంత బాగుంది అంటే నెక్స్ట్ టైం చేస్తున్నప్పుడు నన్ను పిలవండిరా అని చెప్పి కెమెరా పట్టుకుని వెళ్ళి కూర్చున్నా. ఆ విధంగా ఈ వండర్ఫుల్ రెసిపీని మీతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నా. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మరమరాలు, కొంచెం కొబ్బరి, ఒక ఆనియన్, ఒక 2 టమాటోస్, 8 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సాల్ట్, నిమ్మరసం, ఆయిల్. వెల్లుల్లిపాయ అనేది ఆప్షనల్. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొబ్బరి తీసుకొని పేస్ట్లా చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే జార్లోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఓ 2 టమాటోస్, కొంచెం కళ్ళుప్పు, కొత్తిమీర వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత క్వాంటిటీలో మరమరాలను తీసుకొని ఒక వాటర్ వేసుకున్న బకెట్లో కానీ లేదా ఏదైనా పాత్రలో కానీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నాననిచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఓ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మరి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని ఓ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 లేదా 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఈ విధంగా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమంలోకి కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే నిమ్మరసం యాడ్ చేసుకుంటే చేదొస్తుందంట. మనం తయారు చేసుకున్న పేస్ట్ మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే కొంచెం పక్కకు తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వారంలోపు మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. లేదంటే రైస్తో కూడా కలుపుకొని తిన్నా బాగుంది. తర్వాత మిగిలిన పేస్ట్లోకి మరమరాలని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. నిజంగా ఆవిడ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందండి. కలుపుతున్నంతసేపు వాసన అయితే గుమగుమలాడుతూ ఉంది. మీరు గమనించండి, మమ్మల్ని టేస్ట్ చూడమని పెట్టేంత వరకు మేము అలా చూస్తూనే ఉన్నాము. ఈ రెసిపీని పచ్చిమిరపకాయ బజ్జీలతో కలిపి తింటారు, లేదంటే పైన ఏదైనా పప్పుల పొడి చల్లుకొని కూడా తింటారు. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన రాయలసీమ స్పెషల్ వంటకం ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసారు కదా, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఎంత బాగుంది అంటే ఆంధ్ర బిర్యానీ అని ఊరికే అనుంటారా అనేంతగా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.